ఎవరు? నమస్తే సార్, జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? 6. ఇల్లు ఇంత చిన్నగా ఉంది, 6 సరిపోతున్నారా సార్? సరిపోరు. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? నేను, మా ఆవిడ. మరి 6 ఉంటారన్నారు? మొన్న రాత్రి నేను ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చాను అనమాట. అప్పుడు మా ఆవిడకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో నుంచి ఓ మనిషి బయటకు వచ్చాడు. ఆ మనిషిని తట్టుకోవడం మన వల్ల కాదు. అప్పుడు ఒక మనిషి యాడ్ అయినట్టేనా? తర్వాత రోజు షాపింగ్ కి తీసుకెళ్తాను పదే అన్నాను. అప్పుడు విపరీతమైన ఆనందం వచ్చింది. ఆనందంలో నుంచి కూడా మనిషి బయటకు వచ్చాడు. ఆ మనిషిని కూడా తట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు ఇంకో మనిషి యాడ్ అయినట్టేనా? అలాగే నేను ఎవరైనా అమ్మాయితో మాట్లాడినా లేదా అమ్మాయి ఎవరైనా నాకు కాల్ చేసినా మా ఆవిడ విపరీతంగా బాధపడిపోయి ఆ బాధలో నుంచి కూడా ఇంకో మనిషి బయటకు వస్తాడు. ఆ బాధను తట్టుకోవడం కూడా చాలా కష్టం. అప్పుడు ఇంకో మనిషి యాడ్ అయినట్టేనా? ఏంటి బాబన్న? శివరాఖరికి సడన్ గా ఏదైనా ట్రిప్ కి తీసుకెళ్తానంటే విపరీతంగా షాక్ అయిపోద్ది. ఆ షాక్ లో నుంచి కూడా ఇంకో మనిషి బయటకు వస్తాడే. అది తట్టుకోవడం మన వల్ల చాలా కష్టం. మొత్తం 6 రాసుకో. రాశాను సార్. ఆరెంజ్ చెప్తే 7 రాసేవేటి? ఇంట్లో ఎంతమంది ఉన్నారు సార్ అని అడిగితే తిన్నంగా సమాధానం చెప్పకుండా మా ఆవిడ అలాంటిది ఇలాంటిదని అడ్డదిడ్డంగా సమాధానం చెప్పే మీలాంటి పిచ్చనా కొడుకు కూడా ఈ ఇంట్లో ఒకడు ఉన్నారు సార్. వాడితో కలిపి 7 కదా సార్.